బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్తో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు భేటీ అయ్యారు. నేడు మేకల మండి బీజేపీ లీడర్ ఇంట్లో కేంద్ర మంత్రితో కలిసి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి లంచ్కి అటెండ్ అయ్యారు. అయితే ప్రీతిరెడ్డి ప్రస్తుతం గులాబీ పార్టీలో కొనసాగుతూ ఉండగా వీరి భేటీ ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్గా మారింది. అంతేకాకుండా నిన్న పాత బస్తీలో జరిగిన బోనాల వేడుకలో బండి సంజయ్ ఫోటోతో ఫ్లెక్సిరెడ్డి అక్కడ ఫ్లెక్సీలు కూడా వెలిచాయి ప్రీతిరెడ్డివి. పలువురు ప్రత్యేక సమావేశం కావడంపై ఏమైనా ఉండవచ్చని కూడా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రీతిరెడ్డి త్వరలోనే బీజేపీలో చేరబోతుందని, అందుకే బీజేపీ నాయకులతో చర్చలు జరుపుతున్నటువంటి వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. రైట్, తెలంగాణ రాజకీయాల్లో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్తో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు భేటీ అయ్యారు. నేడు మేకల మండి బీజేపీ లీడర్ ఇంట్లో కేంద్ర మంత్రితో కలిసి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి లంచ్కి అటెండ్ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి భవిత మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. భవిత, చెప్పండి. పరిణామం చోటు చేసుకొని చెప్తారు. అయితే భాగ్యనగరం జిల్లా ఉపాధ్యక్షులతో పాటు మేకలమండి ప్రాంతంలోని నల్లపుచ్చమ్మ దేవాలయ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వెంకటరమణ అయితే మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డిని బోనాల సందర్భంగా వాళ్ళను బోనాల పండగకి రావాలని చెప్పి ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానం మేరకు ఒక బంగారు బోనం తీసుకొని ప్రీతిరెడ్డి ఆ ఆలయానికి ఏమి చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే దాదాపు ఒక గంట పాటు ఆలయంలో పూజ కార్యక్రమాల్లో తను పాల్గొనడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ బోనాల సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు వెంకటరమణతో పాటు అక్కడ చిన్న నాయకులు, బీజేపీ నాయకులు అక్కడ కొన్ని ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలో ముఖ్యంగా బీజేపీ అగ్ర నాయకులతో పాటు కేంద్ర మంత్రి హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ ఫోటోలను ఫ్లెక్సీలో ఉంచడంతో పాటు బంగారు బోనం ఎత్తుకున్న ప్రీతిరెడ్డిని కూడా ఫ్లెక్సీలో ఫోటోలలో ఉంచడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ రాజకీయ పరిణామాలు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ నేపథ్యంలో ఇట్లాంటి అంశాలు కూడా కొంచెం తోడైన అనేసి మనం చెప్పుకోవచ్చు. అయితే ఆ రోజు బోనాల సందర్భంగా పాత బస్తీ ప్రీతిరెడ్డి దాదాపు 5 గంటల పాటు బండి సంజయ్ కోసం వెయిట్ చేసింది అని చెప్పి కూడా జోరుగా ప్రచారం సాగుతుంది నేపథ్యంలో. కానీ ఈ అంశాన్ని ప్రీతిరెడ్డి ఖండిస్తుంది. నేను ఎందుకు 5 గంటలు వెయిట్ చేస్తాను, నేను కేవలం ఒక గంట సేపు అక్కడ ఉన్నాను, తర్వాత బండి సంజయ్ వచ్చిన తర్వాత వాళ్ళని కలిసి లంచ్ చేయించాను అని చెప్పేసి కూడా ప్రీతిరెడ్డి చెప్పినటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే ఆ రోజు కొంత జరిగినటువంటి విషయంలో రాజకీయాల్లో కొంచెం హాట్ టాపిక్ నిలిచాయి. గత కొంతకాలంగా యాక్టివ్ పాలిటిక్స్ కి దూరంగా ఉన్నారు. మల్కాజ్గిరి కావచ్చు, మేడ్చల్ జిల్లా అయితే ఎమ్మెల్యేలు మరి రాజశేఖర రెడ్డితో పాటు చంపురం మల్లారెడ్డి కూడా కొంత యాక్టివ్ పాలిటిక్స్ కి దూరంగా ఉన్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. ఈ గత కొంతకాలంగా కేటీఆర్ చేసినటువంటి ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ పైన కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినటువంటి అయితే ఎన్కౌంటర్ చేసినటువంటి అంశాలకు సంబంధించి కావచ్చు, బీఆర్ఎస్ నేతలు ఎంతో మంది స్పందిస్తున్నారు. ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళకు తీరుగా కౌంటర్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అతి సన్నిహితంగా ఉన్నటువంటి మల్లారెడ్డి కుటుంబం నుంచి మాత్రం ఎలాంటి కౌంటర్ కావచ్చు, ఎలాంటి అంటే వాళ్ళకు వ్యతిరేకంగా చేసినటువంటి ఎలాంటి అంశాలు కూడా బయటికి రాకపోవడంతో గత కొంతకాలంగా కూడా ఎందుకు మల్లారెడ్డి ఇంకా సైలెంట్ గా ఉంటున్నారు. కేసీఆర్ కుటుంబానికి చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ పైన కూడా ఇట్లాంటి ఆరోపణలు వస్తే ఎందుకు నిశ్శబ్దంగా ఉంటున్నారటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఫ్లెక్సీ అంశం కావచ్చు, తాజాగా ప్రీతిరెడ్డి బండి సంజయ్తో
కలవడము, వాళ్ళిద్దరు భేటీ అవడము, వాళ్ళిద్దరు ఆలస్యంగా మాట్లాడుకోవడంతో పాటు వాళ్ళు చేసినటువంటి భోజనం సంబంధించి కావచ్చు పూర్తి స్థాయిలో వైరల్ అవుతున్నటువంటి అంశం అయితే కనబడుతుంది. అయితే తాజాగా అంటే గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పేసి కూడా జోరుగా ప్రయత్నం చేసినప్పటికీ కొంత అంటే మల్లారెడ్డి సంబంధించిన అవినీతి కావచ్చు, గతంలో మల్లారెడ్డి రేవంత్ రెడ్డి పైన చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, ఇవి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని మల్లారెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి రానియలేదు రేవంత్ రెడ్డి. అయితే ఈ నేపథ్యంలోనే మల్లారెడ్డి మరొకసారి బీజేపీలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారనే అంశాలకు సంబంధించి ప్రీతిరెడ్డి ముందుగా ప్రీతిరెడ్డిని బీజేపీలోకి పంపి ఆ తర్వాత అంటే ప్రస్తుతం అయితే ఎన్నికలు లేవు, మొన్ననే తాజాగా అసెంబ్లీ ఎన్నికలు ముగితాయి, మరొక 3 సంవత్సరాలకు ఎన్నికలు లేని నేపథ్యంలో ప్రస్తుతం వాళ్ళిద్దరు అక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి నేపథ్యంలో గతంలోనే ఇప్పుడు మేము ఇద్దరం ఉన్నాము రాష్ట్ర రాజకీయాల్లో, మరొక రానున్న రోజుల్లో ముగ్గురం ఈ మా కుటుంబం నుంచి అంటే రాజకీయంగా ముందుండబోతున్నాం అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో అంటే నెక్స్ట్ మన కోడలు కూడా రాష్ట్ర రాజకీయాల్లో తీసుకురాబోతున్నారన్నటువంటి అంశం కూడా తెరపైకి వచ్చినటువంటి నేపథ్యంలో అయితే ముందస్తుగా ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికలు కాబట్టి ప్రీతిరెడ్డి కూడా ఎలాంటి రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కావచ్చు ఎలాంటి పదవులలో లేనటువంటి నేపథ్యంలో ఫస్ట్ అంటే ప్రీతిరెడ్డిని బీజేపీలోకి పంపి ఆ తర్వాత అంటే మళ్ళీ ఎలక్షన్స్ వారికి వాళ్ళిద్దరు బీజేపీలోకి జంప్ కావాలని చూస్తున్నారు అనేటువంటి కోణంలో కూడా కొంత ఒక చర్చ అయితే కొనసాగుతున్నామని చెప్తున్నారు. అయితే వీటన్నిటిని కూడా ప్రీతిరెడ్డి ఖండిస్తుంది. ఎక్కడ కూడా రాజకీయ పరమైనటువంటి అంశానికి సంబంధించి ఎక్కడ డిస్కస్ చేయలేదు. కేవలం వాళ్ళు నన్ను ఆహ్వానించారు ఒక మహిళగా, తెలంగాణ బిడ్డగా, అంటే భారతదేశంలో మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఒక గుడికి వెళ్ళడానికి ఎందుకు ఇట్లాంటి ప్రచారం చేస్తున్నారు అనే అంశాన్ని కూడా వాళ్ళు అంటే కొన్ని మీడియా అడిగినటువంటి అంశాలకు సమాధానం రైట్ భవిత ఒకటి అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఉప ఎన్నిక మళ్ళీ రావాల్సింది, ఎందుకంటే బీజేపీ సిద్ధాంతాల ప్రకారం రాజీనామా చేసి రావాల్సిన అవసరం ఉంది. సో ఆ పరిస్థితులు ప్రస్తుతానికైతే లేవు. కానీ కోడలి కలవటం అనేది ఒక రకంగా బీజేపీకి దగ్గరయ్యే వ్యూహంగానే చెప్పుకోవచ్చు. అంటే ఆ వ్యూహంలో భాగంగానే ఇప్పుడు వెళ్ళారనుకోవచ్చు మనం. ఖచ్చితంగా, ఎందుకంటే అదే చెప్తున్నాను ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకి ఎలాంటి ఎన్నికలు ఒకవేళ ఎన్నికలు వస్తే మళ్ళీ ఒకసారి వచ్చి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఒకవేళ వాళ్ళిద్దరు ఎమ్మెల్యేలుగా ఉన్నారంటే అల్లుడు కావచ్చు, మల్లారెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరు కూడా ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. ఒకవేళ బీజేపీ సిద్ధాంతాల ప్రకారం ఒకవేళ ఇతర పార్టీల నుంచి బీజేపీ పార్టీలోకి రావాలంటే కావచ్చు, ఆ పార్టీ సభ్యత్వానికి కావచ్చు, ప్రస్తుతం వల్ల ఉన్నటువంటి కొనసాగుతున్న పదవికి ఖచ్చితంగా రాజీనామా చేస్తేనే బీజేపీలోకి మేము తీసుకుంటామని చెప్పేసి ఒక నినాదం అంటే వాళ్ళ కంటిన్యూస్ వాళ్ళు పెట్టినటువంటి ఒక నిబంధన ప్రకారము ప్రస్తుతం కోడళ్ళు ఎలాంటి పదవి లేదు కాబట్టి కోడల్ని బీజేపీలోకి పంపిస్తారు. కాబట్టి నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల లోపు వీళ్ళిద్దరు పార్టీలోకి రావాలని ఆలోచిస్తున్నారు అన్నటువంటి కోణంలో కూడా చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం మేము ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాం నేర్పుతున్నాం. ఇద్దరు రాజీనామా చేయాలి అనుకుంటే మళ్ళీ ఒకసారి బీజేపీకి వచ్చిన తర్వాత మళ్ళీ ఉప ఎన్నిక వస్తే వాళ్ళు గెలుస్తారా లేదా అన్న మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ అనుకోదు. ఎందుకంటే ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫు 10 మంది చేరినప్పటికీ వాళ్ళు చేరినప్పుడు చేరుతున్న తర్వాత మేము తిరువలకు మా నియోజకవర్గ సమస్యలపైనే మాట్లాడడానికి సీఎం దగ్గరికి వెళ్ళాము అనేసి చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో రాజీనామా చేయించలేదు, పదవులకు రాజీనామా చేయించలేదు, పార్టీ సభ్యతలకు రాజీనామా చేయించకుండానే కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి వాళ్ళు తీసుకున్నారు. కానీ బీజేపీలో అలాంటి పరిణామం చేస్తుండే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఎవరు పార్టీలోకి వచ్చినా కూడా ఖచ్చితంగా సాధారణంగా ఆహ్వానిస్తాము. కానీ గతంలో వాళ్ళు ఉన్నటువంటి పార్టీ కావచ్చు పూర్తి స్థాయిలో అన్ని అక్కడ వదిలి వాళ్ళు రాజీనామాలు చేసి రావాలన్న అంశాన్ని క్లియర్ కట్ గా బీజేపీ చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రీతిరెడ్డిని బీజేపీలోకి పంపిస్తున్నారు. కొంత రోడ్డు క్లియర్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి మల్లారెడ్డి కావచ్చు వాళ్ళు మాదిరి రాష్ట్ర పంపిస్తున్నారు అని చెప్పేసి కూడా జోరుగా చర్చ సాగుతున్న నేపథ్యం కనబడుతుంది. అయితే మల్లారెడ్డి కూడా ప్రీతిరెడ్డి మొత్తం వక్రీకరించి మాట్లాడుతున్నారు, అంటే ఖండిస్తున్నారు. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర రాజకీయాల్లోకి రావాలని ఎక్కడైనా అనుకోలేదు. నేను కేవలం ఒక డాక్టర్ గా ఎన్నో మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఆ మెడికల్ కాలేజీలో ఎంతో మంది విద్యార్థులకు నేను విద్యని అందిస్తుంటా, ఎంతో మంది పౌరుల్లో తీర్చిదిద్ది బయటకు పంపిస్తుంటా. అలాంటివి అంటే ఒక పార్టీలో అంటే ఏదైతే ఒక గుడిలోకి రావాలన్నా కూడా ఒక విద్యా సంస్థలో పిల్లల్ని చేర్చుకోవాలన్నా కూడా పార్టీలకు అతీతంగా చేర్చుకోవడానికి ఉండదు. ఈ పార్టీ ఆ పార్టీ విద్యార్థులు కావచ్చు, ఈ పార్టీ ఆ పార్టీ పిల్లలు కానీ కావచ్చు, ఈ పార్టీ ఆ పార్టీ అని వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళి కూడా భక్తులకు ఖచ్చితంగా వెళ్ళడానికి ఉంటుంది కదా. ఎవరైనా దేవుడి దగ్గర కూడా ఖచ్చితంగా భక్తులమే. ఎవరైనా కూడా గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు పార్టీలు కులమతాలు ఏవి కూడా మనం అనుసరించుకోవాల్సిన అవసరం లేదు కూడా అని చెప్పేసి కూడా వాళ్ళు ఖండిస్తున్న నేపథ్యం కనబడుతుంది. నాకు బండి సంజయ్ వ్యక్తిగతంగా ముందే పరిచయమో ఆ పరిచయం అనుగుణంగా నేను మాట్లాడినే తప్ప వేరే కోణం ఏది లేదు అన్నట్టు కూడా వాళ్ళు ఖండిస్తున్నారు. బండి సంజయ్ కాదు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వేరే కొత్త పార్టీ ఏ పార్టీ అయినా కూడా ఎవరు కలిసినా వ్యక్తిగతంగా మాట్లాడే అవకాశం ఉంటే మాట్లాడతాను అనేసి వాళ్ళు ఖండిస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే ప్రస్తుతం రాజకీయాల్లో మాత్రం కొంచెం జోరుగా చర్చిస్తుంది. ఎందుకంటే
బీఆర్ఎస్ కి నెక్స్ట్ భవిష్యత్తు లేదు అనేటువంటి కోణంలో అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడం, పార్లమెంట్ ఎన్నికల్లో సున్నాకి చేరడం, ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి అభ్యర్థులు లేక కోరుకోవడం, ఇవన్నీ చూస్తే బీఆర్ఎస్ కి భవిష్యత్తు లేదని భావించే మల్లారెడ్డి మరొక పార్టీలోకి ఎందుకంటే ఇప్పటికే మూడోసారి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అంటే నెక్స్ట్ రాబోయేది బీజేపీనే అధికారంలోకి అని చెప్పేసి వాళ్ళు ఈ పార్టీలోకి చెప్పుకోవాలని చూస్తున్నారు అనేటువంటి కోణంలో కూడా చర్చ జోరుగా సాగుతున్నామని చెప్పుకోవచ్చు. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భవిత.